పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల వారణాసి సినిమా ఆడియో లాంచింగ్ లో సమ్ టీజర్ లాంచింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఆ సందర్భంగా రాజమౌళి గారు హనుమంతుడి మీద ఒక తప్పుడుగా మాట్లాడడమే కాకుండా నేను దేవుని నమ్మను అని ప్రకటించారు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నోరు జారారు పాపం, ఇదే అన్ని చేసేవాడు ఒకసారి నోరు జారడం తప్ప ఉంది అంటున్నారు. అది నిజంగానే నోరు జారారంటారా? నాకైతే అలా అనిపించట్లేదు. అది దుర్మదంతో మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారు ఏదో వేగంలోనో పొరపాటునో ఏదో ఒకసారి మాట్లాడిన మాట అయితే అది కాదు. ఆయన సినిమాలన్నీ పరిశీలించుకోండి. విక్రమార్కుడు సినిమాలో గోమూత్రం తాగేవాడిని విరళగా చూపించారు. అంటే గోమూత్రం తాగేవాడికి తప్ప మనస్సు ఉంటుంది అన్నట్లుగా చిత్రీకరణ కదా అది. అది ఎవరు ప్రతిఘటించలేదు మన వాళ్ళు. ఒక స్వామీజీని తప్పుగా చూపించారు. సరే, స్వామీజీని తప్పుగా చూపించారు, అందరూ చేస్తున్న పని. ఎందుకంటే కొంతమంది తప్పుడు స్వామీజీలు అన్నమాట వాస్తవం అనే మాటతోటి దాన్ని ఒప్పుకుందాం. అయితే మర్యాద రామన సినిమాలో ఆవుని ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఆవుని ఇంట్లో పెట్టుకునేవాడు వాడికి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయనా? అసలు ఆలోచించారు. అంటే ఆయన స్పష్టంగా ఉన్నాడు. ఆయన దేవుని నమ్మడు. ఆ మాట నిజమే. ఏ దేవుని నమ్మడు? హిందూ దేవుడు మాత్రమే నమ్మడు. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఒక సందర్భంలో చెప్పిన మాటలు ఉన్నాయి. అలాగే జీసస్ క్రీస్తు పొగిడిన మా సందర్భాలు ఉన్నాయి. అదేంటి ఈరోజు దేవుని నమ్మడంతో దేవుని నమ్మేస్తారు. దేవుని నమ్మడం అని చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ముఖ్యమైన మాట ఏంటంటే హిందూ దేవుని నమ్మడం అనే మాటను మనం గమనించాలి. ముఖ్యంగా రాజమౌళి గారికి అయితే చాలా మతం పెరిగింది, అందులో సందేహం లేదు. ఇప్పటిదాకా ఒక పేజీ లేదు కదా, అన్ని సక్సెస్ అవడంతో దేవుడు కనిపించట్లేదు. అసలు వాళ్ళ నైజమే అది. సినిమా వాళ్ళకే దేవుడు అంటే నచ్చదు. సినిమా వాళ్ళకి నిజం చెప్పాలంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ దేవుడు నచ్చదు. సినిమా వాళ్ళు కాదు, ఒక జాతి ఉంది ప్రత్యేకంగా, వాళ్ళకి రూలింగ్ చేతిలో ఉండడంతో వాళ్ళకి ఇంకా అదుపు అర్థం లేకుండా పోతుంది. అయితే ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు అదే విధంగా అదే సినిమా బాహుబలి సినిమాలో ఎద్దుల మీద నడుచుకుంటూ ప్రభాస్ రావడం చూపిస్తారు. అసలు ఎద్దు మీద ఎక్కే అర్హత కేవలం పరమేశ్వరుడు తప్ప ఎవరికీ లేదు. అది నిజం. కానీ ఎద్దుల కొమ్ములకి నిప్పులు అంటించడం, ఆ నిప్పులు అంటించి వాటి నుంచి దూక్కుంటూ వెళ్ళడం, ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు. సింపుల్ విషయంలో కనిపిస్తున్నాయి. కానీ అదంతా వాళ్ళు హిందూ ధర్మం మీద చేస్తున్న దుష్ప్రచారం అనే విషయం మనకు అర్థం కావట్లేదు. హిందూ ధర్మాన్ని లోపు చేస్తారు, హిందూ ధర్మాన్ని హీనంగా చూస్తారు, నీచంగా చూస్తారు అనే విషయం మనకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడం మన తప్పు. ఆయనకి దేశభక్తి కూడా లేదు. ఎలా చెప్పమంటారా? ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అని చెప్పేసి భారతదేశం కింద బూట్ కాలుతోటి కంటాడు ప్రభాస్. అయితే హీరోగా అతను తప్పు పట్టకపోవచ్చు, ఎందుకంటే అప్కమింగ్ హీరోస్ వాళ్ళేం చేయగలుగుతారు. అలాగా ఒక చోట్ల కాదు, ప్రతి చోట్లోనూ కూడా అడుగడుగున అణువున కూడా హిందూ ధర్మాన్ని వీళ్ళు కేవలం వ్యాపార వస్తువుగానే వాడుతున్నారు. రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ హిందూ ధర్మాన్ని కేవలం వ్యాపారం కోసం వాడుతున్నారు. వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళ ఎవరికి నమ్మకం లేదు. ఎందుకు మన ఇటీవల కన్నప్ప సినిమా తీశారు. కన్నప్ప సినిమా తీసినప్పుడు క్రిస్టియన్ అని చెప్తున్నాడు, మా భార్య క్రిస్టియన్ అని చెప్తున్నాడు. ఇంట్లో క్రిస్టియన్ల ప్రాక్టీస్ అంతా కూడాను. ఇంకా అలాగే కదా, రామ్ చరణ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా పర్సనల్ లైఫ్ చూడండి, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ చూడండి. వాళ్ళలో భార్యలకు ఒక్కరికి ముఖానికి బొట్లు ఉండవు, చక్రమైన బట్టలు కట్టుకోరు, జుట్టు విరబోతుంది తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరికి హిందూ ధర్మం అంటే అసలు ఇష్టం లేదు. మరి హిందూ ధర్మం ఎందుకు? నాగేశ్వరరావు పూర్వం అన్ని సినిమాలు తీశాడు, హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు వాళ్ళకి. కానీ హిందూ ధర్మాన్ని వ్యాపారానికి వాడుకుంటారు. రాజకీయ నాయకులు అయితే పదవులోకి రావడం కోసం హిందూ ధర్మాన్ని వాడుకుంటారు, వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని హీనంగా చూస్తారు. అయితే ఇది మనం గుర్తుంచుకోవడం మన తప్పు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రాజమౌళి గారు నోరు జారలేదు. చాలా సిస్టమేటిక్ గా ఏంటి యమదొంగ సినిమాలో యముణ్ణి అంత నీచంగా చూపించాల్సిన పడింది. మన చిత్రగుప్తుని ఏది బలహీనుడిగా చూపించడం. చిత్రగుప్తుని ఎంత బలహీనుడిగా చూపిస్తారు? ఆడవాళ్ళ వర్గాలు బలహీనుగా చిత్రగుప్తుడు అంటే ఎవరు అసలు చిత్రగుప్తుడు? అసలు ఎవరు యమధర్మరాజు? ఒక దిక్పాలకుడు. ఆయన ఎవరు? సామాన్య సూర్యదేవుని పుత్రుడు. ఆయన అంత నీచంగా, అంత హీనంగా, అంత బల్గర్ గా చూపించాలని ఆలోచన ఎందుకు వస్తుంది అతనికి? అదే ఒక జీసస్ క్రీస్తుని చూపించగలరా? ఒక అల్లాని చూపించగలరా? చూపించరు. ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళ భావంలో అది లేదు. హిందూ ధర్మం అంటేనే వాళ్ళకి నచ్చదు. అసలు ఈ జాతికే ముఖ్యంగా నచ్చదు. నాకు అది అలా అనిపిస్తుంది. ఎన్టీ రామారావు రాకముందు దేవుడి మీద గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దేవుడు అసలు పురాణాలను బట్టి వక్రీకరించడం మొదలెట్టాడు. వక్రీకరిస్తూ చాలా దారుణాలు, ఒక రకం కాదు. అంచేత రాజమౌళి మాత్రం నోరు జారలేదు, సిస్టమేటిక్ గానే ఉన్నాడు, కరెక్ట్ గానే చెప్పాడు. మనకు పిక్చర్ చూసారా రాజమౌళి సినిమా, ఆ ఎక్సాగ్రేషన్స్ తో ఈ సినిమా హిట్ అవుతుంది తప్ప ఆ సినిమా ఏం పెద్ద అబ్నార్మల్ గా ఉండడంతో హిట్ అవ్వట్లేదు. ఆ విషయం మనం గమనించట్లేదు. ఆ ఎక్సాగ్రేషన్, ఎక్కువ కాలం వెయిట్ చేయడం, ఈ వీటన్నిటి వలన మనం తెలియకుండా హైప్స్ వస్తున్నాయి. అలాగే విఎఫ్ఎక్స్, సరే విఎఫ్ఎక్స్ చాలా సినిమాల్లో ఉంటున్నాయి, అదే కారణం కాదు. అంచేత రాజమౌళికి బాగా పెరిగిందన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వారి యొక్క ఒరిజినల్ బయటికి తీసేటప్పుడు ఖచ్చితంగా
హిందువులు అందరూ ఏకకంఠం. ఎందుకంటే ఇంతవరకు జరిగింది ఏమైంది, ఒక్క మాట కనీసం క్షమించండి అని కానీ, పొరపాటున్నాను కానీ అసలు ఒక వీడియో రిలీజ్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి, ఎంత సిస్టమేటిక్ గా ఉన్నది. సిగ్గు లేదు మనకే ఇక్కడ. ఎందుకంటే మనకు ఒక టీం లేదు. నేను రాజేసింగ్ గారు చెప్పారు రాజమౌళి బ్యాన్ చేయాలి. నిజంగా హిందువులు కనుక బలవంతులు అయితే, ఖచ్చితంగా బలవంతులు, నాకు తెలిసినంత వరకు హిందువులు అంత బలవంతులు ఎవరు లేరు. శీతాకాలం చలిలో నదీ స్నానాలు చేయడం, కార్తీక మాసంలో కేదార్నాథ్ కొండలు ఎక్కడం, ఇది వేరే ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. కేదార్నాథ్ 28 కిలోమీటర్ల కొండని చిన్నపిల్లలతో సహా హిందువులు ఎక్కుతున్నారు. అంటే ఎంత బలం వీళ్ళ దగ్గర. ఇంతటి సమర్థులైన హిందువులు ఇంత హీనంగా నీతులుగా చిత్రీకరించబడ్డం నాకు నచ్చలేదు. దయచేసి ప్రతి హిందువు ప్రతిఘటించండి. రాజమౌళికి హిందువుల దెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపించాలంటే ఖచ్చితంగా సినిమాని అట్రఫ్లాట్ చేసి చూపించాలి. అదే మనం చేయాల్సిన పని. ఇంకో విషయం ఏంటంటే, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న రాజమౌళి ఆ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఇదేం తప్పే ఉంది, ఆయన చేసిన మంచి పనులు, ఇది పెద్ద విషయం కాదు, పొరపాటు పడ్డారు అంటే చాలా సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా క్షమించొద్దు. దయచేసి హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్న ఇలాంటి దుర్మదాంతుల్ని ఇక్కడి నుంచి క్షమించడం మొదలెట్టకపోతే మాత్రం మన హిందూ ధర్మానికి మనుగడ ఉండదు. ఈ రోజు ఎంత బలమైన హిందూ దేవుడు ఉన్నప్పుడు కూడా అంత ఓపెన్ డయాస్ మీద అంత స్పష్టంగా ఎలా మాట్లాడగలిగాడు. పైకి ఎద్దుని తీసుకొస్తాడు ఆ హీరోని. అసలు సినిమా ఏంటో తెలియకుండా ఎద్దులు ఎవరు పడితే వాళ్ళు ఎక్కచ్చేస్తారు. ఎద్దు అంత పవిత్రమైంది, ఆవు ఎంత పవిత్రమైంది, ఎద్దు అంత పవిత్రమైంది. ఎద్దులు ఎక్కే అర్హత ఒకే ఒకరికి పరమేశ్వరుడికి, ఇంకెవ్వరికీ లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎద్దు మీద ఎక్కేయకూడదు, ఎద్దుని ఇష్టం అలా హింసించకూడదు. అంచేత దయచేసి ఇది మాత్రం పొరపాటు కాదు, కావాలని చేసిన పని. దాన్ని ప్రతిఘటించడానికి ప్రతి హిందువు సన్నద్ధమై ఉండాలని నా ఆకాంక్ష. సరే, మీ ఇష్టం, ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం. మీ దైవానికి, మీ ఆత్మ గౌరవానికి, మీ మనోభావానికి భంగం లేదు అని మీకు అనిపిస్తే నేనేం చేయగలుగుతాను? నాకైతే చాలా దారుణంగా భంగం కలిగింది అనిపిస్తోంది. నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను. నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తాను. జై హింద్.